హలో హాయ్ అండి, శ్రావణి ముక్కాల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజైతే ఏంటి శంఖం పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగే సండే అనమాట. సండే రోజు ఇంకెలాగే మార్కెట్ వెళ్ళి ముగ్గు అది వేసుకొని వచ్చి వాకిలి చిమ్ముకొని బట్టలు అవి ఆరేసుకొని ఇంకా ఫైనల్లీ మార్కెట్కి నుంచి వచ్చేసాం కదా, కాలు కడుక్కొని ఇంకా ఏంటంటే ఇంకా బ్రష్ అది చేసేసుకొని కొంచెం ఫ్రీ అవుదాంలే అన్నట్టు టిఫిన్ చేయాలి కదా, ఇక అందుకని కొంచెం అక్కడ కాళ్ళు అవి కడుక్కుంటున్నాను అనమాట. బయట నుంచి వచ్చాము కదా, ఇక సరే టిఫిన్ వేసుకుందాంలే అన్నని ప్రోటీన్ దోశ అనమాట నేను వేసుకుంది. మీకు తెలిసే ఉంటుంది ప్రోటీన్ దోశ. మామూలు దోశ 3 తినే బదులు ఇవి 2 తింటే చాలు, కడుపు నిండిపోయిద్ది అనమాట. ప్రోటీను ఇంకా హెల్త్ పరంగా కూడా ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. ఇంక ఇంట్లో ఏదన్నా పల్లి చట్నీ కానీ పుదీనా పచ్చడి కానీ చేసుకొని తింటే బాగుంటుంది చాలా. మీరు ఎంతమంది ప్రోటీన్ దోశ తింటారో ఒకసారి నా వీడియో చూస్తే ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా. ఇంక ఇక్కడ టిఫిన్ చేసేద్దాంలే అన్న సింబా కూడా పాపం ఎదురు చూస్తున్నాడు దోశ కోసం. ఇంక వాడికి ఒక దోశ వేసేసి ఇక ఇదిగోండి నేనైతే ఎగ్ దోశ వేసుకొని తింటున్నాను అనమాట. ఇంక బాగుంది చక్కగా నేను చెప్పాను అనుకొని టీవీ చూస్తూ ఇంకా తింటున్నాను అనమాట కూర్చొని. కూరగాయలు తెచ్చాను కదా, ఇంకా మార్కెట్ నుంచి అవన్నీ సర్దుదాంలే అని అవన్నీ సర్దుతున్నాను అనమాట. దొండకాయలు, కాకరకాయ, బీరకాయ, మళ్ళీ క్యారెట్, బీట్రూటు, అల్లం అన్నీ అనమాట. ఇంకా పపాయ, ఇంకా అవి టమాటాస్ మొత్తం అన్నీ, మొక్కజొన్న పొత్తులు అన్నీ తీసుకొచ్చి ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా తినడానికి. ఇదిగోండి ఫైనల్లీ ఎగ్స్ అయితే దానిలో పెట్టేశాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయలు మొత్తం అన్నీ అనమాట. ఇంకా మెంతికూర అవన్నీ అనమాట బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇక ఫైనల్గా కర్రీ కోసం ఇంకా మటన్ అయితే కోసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మటన్ కోసేసుకొని ఇంకా ఎందుకంటే ఇంకా మటన్ వాళ్ళు హడావిడిలో సండే కదా కొంచెమే అట్లా కోసేసి వేస్తారనమాట. ఇంకా అందుకని మనమైతే చిన్న ముక్కలు కోసుకుంటాం కదా, అందుకని చిన్న ముక్కలు అయితే నేను కోసుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం పచ్చిమిర్చి వేసేసుకున్నాను, ఉల్లిపాయ, పుదీనాకు, కరివేపాకు. ఇంకా బాగుంటుంది. చాలామందికి ఎలా వండుకుంటారో తెలియదు, నేను ఫైనల్గా అయితే ఇలా వండుకుంటున్నాను. నాకు ఇలాగే ఇష్టం అనమాట, ఇంకా అందుకని ఇలాగే వండుకుంటాను నేను. చూడండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి ముక్కాల. ఇదిగోండి ఇంకా వేపేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి, టమాటాలు వేసేసుకున్నాను. టమాటాలు వేసుకొని ఇంక ఫైనల్గా మటన్ అయితే వేసేసుకుంటున్నాను. మటన్ వేసుకొని ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలక్కాయ అవన్నీ పేస్ట్ అనమాట, కొబ్బరి అవన్నీ వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. అవి కొంచెం మిక్సీకి వేసుకొని ఇంక దానిలో వేసుకుంటున్నాను. పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. మటన్లో కొంచెం స్మెల్ ఏదన్నా ఉన్నా పోయిద్ది పసుపు వేసుకుంటే ముందు. ఇదిగోండి ఇంకా ఆ ముద్ద అయితే వేసుకున్నాను. మటన్ మసాలా, కారం 2 స్పూన్లు వేసుకొని ఇంక ఫైనల్గా కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం అడుగంటేదాకా కొంచెం ఆ నీళ్ళన్నీ ఉడుకుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం అడుగంటేదాకా ఉంటే అందుకని కొంచెం దానిలో పెట్టాను అడుగంటేదాకా కర్రీ.
ఇంక ఈ పక్కనైతే టమాటా చట్నీ వేసుకున్నాను. ఇంక టమాటాలు పాడైపోతున్నాయి అన్నమాట. ఇంకా ముందు కూరగాయలు తెచ్చినవి ఉంటాయి కదా, అవి వాటితో ముందు వేస్ట్ చేయకుండా టమాటా పచ్చడి వేసేసుకున్నాను టిఫిన్లోకి. ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అది పక్కన పెట్టేసుకొని ఇదిగోండి అడుగంటింది, కొంచెం కూర కలుపుకున్నాను. కూర కలుపుకున్నాక ఇంకా గరం మసాలా వేసుకొని వాటర్ వేసుకుందామని చూస్తున్నాను. ఫైనల్గా కలుపుకున్నాను ఇంకోసారి. ఇంకా అడుగంటుతుందిలే అని చెప్పానని వాటర్ అయితే ఇంకా ముక్క మునిగేంతవరకు పోసుకున్నాను. ముక్క మునిగేంతవరకు పోసుకుంటే చక్కగా మనకి గ్రేవీ వచ్చిద్ది, బాగుంటుంది మటన్ కర్రీ అనేది. ఉప్పు చూసుకున్నాను అనమాట. ఇంకా గరం మసాలా అవి వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్నాను, అదే మటన్ మసాలా, కొత్తిమీర అవన్నీ వేసుకొని ఇంకా కొంచెం మళ్ళీ కలుపుకొని కొంచెం మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఇంక చక్కగా 4-5 విజిల్లు వచ్చేదాకా అట్లా పెట్టుకుంటే సరిపోయిద్ది. పెట్టేసుకొని ఇంక ఫైనల్గా పక్కన షింక్లో అంట్లయితే తోమేసుకుంటున్నాను. ఇంకా అంటే ఉంటాయి కదా పక్కన, ఎప్పుడు తోమేసుకుంటా ఉంటే చిరాకు లేకుండా ఉంటుంది. ఇంకా కడిగేసుకొని ఇక చక్కగా మా అమ్మాయి జ్యూస్ వేసాను అనమాట. ఇంకా జ్యూస్ ఇచ్చేద్దాంలే అని ఇంకా సడన్గా గుర్తొచ్చిందనమాట. ఇంకా జ్యూస్ ఇచ్చేసేసి ఇంకా మిగతా అంట్లు తోమేశాను. ఇదిగోండి మహీకి అయితే జ్యూస్ ఇచ్చేసాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇలా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా మీకు వీడియో చూపిద్దాంలే అని ఇంకా చూపించానమాట. ఇది సండే వ్లాగు, నేను ఎట్లా ఇచ్చేసుకున్నాను ఏంటనేది. ఇదిగోండి విజిల్స్ అయితే వచ్చేసినాయి, ఇది లాస్ట్ విజిల్. ఇంకా ఫైనల్గా తీసేసుకుందాము. ఇదిగోండి వాడు తాగనివ్వట్లేదు సింబాగాడు మా హాయిని. ఇంకా పిప్ అయితే వాడు తినేస్తాడండి. ఇంకా క్యారెట్ బీట్రూట్ అంటే వాడికి అంత ఇష్టం, టమాటా అన్న అంత ఇష్టం వాడికి. ఆ పిప్ అయితే నోటి నిండా ఇంకా అదేనండి, అదిగో వాడు నోరంతా ఎర్రగా ఉంది. ఇంకా ఫైనల్గా అయిపోయింది. ఇంకా లోపల కిచెన్లో పని అయిపోయిందన్నని ఇంక లోపలికి వచ్చి మొత్తం అంతా ఒకసారి సర్దుకుని చూసుకుంటున్నాను. వీడియో మీకు కూడా అలా చూపిద్దామని చెప్పని తీశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.